హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, అస్సలాం వాలేకుం. ఈ రోజు మనం హైదరాబాద్ యొక్క గుండెకు ఆత్మకు ప్రయాణం చేస్తున్నాం. అదే దాని అద్భుతమైన ఆహారం. నగరం యొక్క రుచికరమైన వంటకాలలో ప్రసిద్ధమైన 10 వంటకాలను చూద్దాం. బిర్యానీ యొక్క సువాసన నుండి ఖుబానీకా మీపై యొక్క తీపి వరకు హైదరాబాద్ మీకు మళ్ళీ తినాలనిపించే రుచులను అందిస్తుంది. హైదరాబాదీ బిర్యానీతో మన ఆహార ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఈ ప్రసిద్ధ వంటకం కేవలం ఆహారం మాత్రమే కాదు, ఇది ఒక ఎమోషన్, తరతరాలుగా వారసత్వంగా వచ్చినది. మెత్తగా మారినేట్ చేసిన మాంసం, సువాసన బాస్మతి బియ్యం మరియు గదిని నింపేంత సువాసన కలిగిన మసాలా దినుసుల మిశ్రమాన్ని ఎంచుకోండి. అదే హైదరాబాదీ బిర్యానీ యొక్క మాయాజాలం. ప్రత్యేకమైన వంటచాలి బియ్యం మరియు మాంసం పొరలు ఒక మూసి ఉన్న కుండలో పరిపూర్ణతకు నెమ్మదిగా ఉడికించబడతాయి. ప్రతి ముద్దతో కూడా రుచుల పేలుడు. మీరు దీన్ని చికెన్ లేదా కూరగాయలతో ఇష్టపడిన హైదరాబాదీ బిర్యానీ ఒక అద్భుతమైన వంట. పవిత్ర రంజాన్ మాసం వచ్చినప్పుడు హైదరాబాద్ వీరులు హలీం యొక్క ఆకర్షణీయమైన సువాసనతో నిండిపోతాయి. ఏ గొప్ప నెమ్మదిగా ఉడికించిన వంటకం నగరం యొక్క వంటల వైవిధ్యం మరియు సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనం. కొట్టిన మాంసం, పప్పు దినుసులు మరియు గోధుమలతో తయారు చేయబడిన హలీం ప్రేమతో కూడిన చమం. ఇది క్రీమై గంజి లాంటి స్కారత్వాన్ని చేరుకునే వరకు గంటల తరబడి ఉడికించబడుతుంది. సాంప్రదాయకంగా ఇఫ్తార్ సమయంలో వడ్డించే హలీం కేవలం ఒక వంటకం మాత్రమే కాదు, సమాజం మరియు కోతకు చిహ్నం. హైదరాబాదీ బిర్యానీ దాని నమ్మకమైన సేట్ కిక్ లేకుండా పూర్తి కాదు. అగ్నిపర్వతం మరియు రుచికరమైన మిర్చిక సలాడ్, పచ్చి మిరపకాయలు, వేరుశెనగలు మరియు సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో తయారు చేసిన ఈ కారం కూర బిర్యానీ యొక్క గొప్పతనాన్ని తగ్గించడానికి సరైన సచ్చరుడు. మిరపకాయల వేడిని వేరుశెనగలు మరియు నువ్వుల గింజల రుచులతో అందంగా సమతుల్యం చేస్తారు. ఇది మీ రుచి మొగ్గలను ఆకర్షించే సామరస్యపూర్వక మిశ్రమాన్ని సృష్టిస్తుంది. మొగెట్ ఫస్ట్ కాటు నుండే మిమ్మల్ని కట్టిపడేసే ప్రసిద్ధ స్ట్రీట్ కీమా సమోసాల అనిర్వచనీయమైన క్రంచ్ లో మునిగిపోవడానికి సిద్ధంగా ఉండండి. సంతోషకరమైన డీప్ ఫ్రైడ్ పాకెట్స్ రుచికరమైన మాంసం మిశ్రమంతో నిండి ఉంటాయి. సుగంధ ద్రవ్యాలతో పరిపూర్ణతకు రుచి కోసం ఉంటాయి. కీమా సమోసాలను పైపింగ్ హాట్ గా చింతపండు చట్నీ లేదా చాట్ మసాలా చల్ల తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు చార్మినార్ యొక్క రద్దీగా ఉండే వేతులను అన్వేషిస్తున్నా లేదా త్వరగా మరియు రుచికరమైన స్నాక్ కోసం కోరుకున్న కీమా సమోసాలు తప్పనిసరిగా ప్రయత్నించవలసినవి. హైదరాబాదీ డెజర్ట్ అయిన డబుల్ కా మీవాతో మీ తీపి కోరికలను తీర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇది తినడానికి ఎంత రుచికరమైనదో చూడటానికి అంతే అందంగా ఉంటుంది. ఈ బ్రెడ్ పుడ్డింగ్ ను కుంకుమ పువ్వుతో కలిపిన పాలలో బ్రెడ్ ముక్కలను నానబెట్టి బంగారు రంగులో వేయించి రుచికరమైన చక్కెర సిరప్ లో ముంచడం ద్వారా తయారు చేస్తారు. ఫలిత నాకతులు మరియు రుచుల సింఫనీ. వెలుపల క్రిస్పీగా, లోపల మందువుగా మరియు క్రీమీగా ఉంటుంది. ఇది మిమ్మల్ని మరింత కోరుకునేలా చేస్తుంది. డబుల్ కా మీవా తరచుగా తరిగిన గింజలతో అలంకరించబడి ఉంటుంది. ప్రతి కారుకు ఆహ్లాదకరమైన క్రంచ్ ని జోడిస్తుంది. నగరం యొక్క ప్రసిద్ధ ఇరానీ చాయ్ ను అనుభవించకుండా హైదరాబాద్ పర్యటన పూర్తి కాదు. కేవలం ఒక పానీయం కంటే ఎక్కువ. ఇరానీ చాయ్ హైదరాబాదీ సంస్కృతిలో అంతర్జాగం. దాని ప్రత్యేకమైన రుచి కోసం ప్రజలను ఒక చోటు చేరుస్తుంది. చిన్న సున్నితమైన కప్పులలో వడ్డించే ఇరానీ చాయ్ బలమైన బ్లాక్ టీ, పాలు మరియు చక్కెర మిశ్రమం పరిపూర్ణతకు కాచుకుని క్రిమి నురుగుపోరుతో అగ్రస్థానంలో ఉంటుంది. హైదరాబాద్ లోని అనేక ఇరానీ కేఫ్లలో ఒకదానికి వెళ్ళండి. హాయిగా ఉండే ప్రదేశాన్ని కనుగొని ప్రసిద్ధ పాన్ కప్పును సిప్ చేయండి. నిజమైన హైదరాబాదీ అనుభవాన్ని పొందడానికి మీ ఇరానీ చాయ్ ను ఓస్మానియా బిస్కెట్లతో జత చేయడం మర్చిపోవద్దు. ఇరానీ చాయ్ గురించి మాట్లాడితే దాని పరిపూర్ణ సచ్చరుడిని మర్చిపోకూడదు. వినయపూర్వకమైన ఇంకా రుచికరమైన ఓస్మానియా బిస్కెట్. ఈ రెండు కలయికలు కలిపి ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి, ప్రత్యేకంగా హైదరాబాదీ సంస్కృతిలో. ఈ తేలికపాటి తీపి మరియు ఉప్పగా ఉండే బిస్కెట్లు హైదరాబాదీ గగహాలలో ప్రధానమైనవి. అన్ని వయసుల ప్రజలు ఆనందిస్తారు. పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఈ బిస్కెట్లను ఇష్టపడతారు. మైదా, వెన్న మరియు చక్కెరతో తయారు చేయబడిన ఓస్మానియా బిస్కెట్లు ఒక ప్రత్యేకమైన పొడి టెక్స్చర్ కలిగి ఉంటాయి. ఇది మీ వేడి కప్పు ఇరానీ చాయ్లో ముంచడానికి అనువైనదిగా చేస్తుంది.
ఈ బిస్కెట్లను చాయ్లో ముంచినప్పుడు అవి మరింత రుచికరంగా మారతాయి. బిస్కెట్ల యొక్క స్వల్ప రుచి టీ యొక్క తీపిని సంపూర్ణంగా పూర్తి చేస్తుంది. రుచుల యొక్క సామరస్యపూర్వ మిశ్రమాన్ని సృష్టిస్తుంది. ఈ రుచుల మిశ్రమం ప్రతి సిప్ను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. అవి హైదరాబాద్లోని చాలా బేకరీలు మరియు కిరాణా దుకాణాలలో సులభంగా లభిస్తాయి. వీటిని సులభంగా అందుబాటులో ఉంచుతాయి. ఈ బిస్కెట్లను ఎక్కడైనా సులభంగా కొనుగోలు చేయవచ్చు, మీ చాయ్ సమయాన్ని మరింత ఆనందంగా మార్చడానికి. మీ రోజును హైదరాబాదీ శైలిలో హృదయపూర్వకంగా ఒక గిన్నె పాయాతో ప్రారంభించండి. ఇది రుచికరమైన హాయిగా ఉండే నెమ్మదిగా ఉడికించిన వంట. ట్రోటర్లతో తయారు చేయబడిన మేక లేదా గొర్రె పాదాలు. పాయా అనేది గొప్ప మరియు రుచికరమైన వంటకం. ఇది మాంసం మెత్తబడి ఎముక నుండి వేరు చేసే వరకు గంటల తరబడి ఉడికించబడుతుంది. పాయా యొక్క రసం నిజంగా అద్భుతంగా ఉంటుంది. సుగంధ ద్రవ్యాలు, అల్లం, వెల్లుల్లి మరియు ఉల్లిపాయల మిశ్రమంతో కలిపి ఉంటుంది. పాయా సాధారణంగా నాన్, బ్రెడ్ లేదా రోటీతో వడ్డిస్తారు. ఇది రుచికరమైన రసం యొక్క ప్రతి చివరి చుక్కను నానబెట్టడానికి సరైనది. పత్తర్క గోష్ఠి యొక్క ప్రత్యేకమైన వంటశైలితో అబ్బురపడటానికి సిద్ధంగా ఉండండి. ఇది హైదరాబాదీ వంటకాల్లో ఒక ప్రత్యేకమైన వంటకం. ఇది రుచికరమైన దృశ్యమానంగా ఆకర్షణీయంగా ఉండే వంటకం. మాంసం రాయి మీద ఉడికించబడినప్పుడు దాని రుచి మరియు సువాసన మరింత పెరుగుతుంది. పేరు సూచించినట్లుగా ఈ వంటకాన్ని వేడి రాయి స్లాబ్లపై ఉడికించాలి. ఇది వంటకానికి ప్రత్యేకమైన రుచి మరియు సువాసనను ఇస్తుంది. ఇది మాంసానికి పొగ రుచి మరియు మృదువైన ఆకృతిని ఇస్తుంది. ఈ విధానం వల్ల మాంసం చాలా రసవంతంగా మరియు సువాసనగా ఉంటుంది. మ్యారినేట్ చేసిన మాంసం ముక్కలు సాధారణంగా గొర్రె లేదా కోడి ప్రత్యేకమైన మసాలాలతో మ్యారినేట్ చేయబడతాయి. ఈ వేడి చేసిన రాళ్లపై పరిపూర్ణతకు ఉడికించబడతాయి. ఇది మాంసానికి సమానంగా ఉడికించబడేలా చేస్తుంది. ఫలితంగా రసవంతమైన మరియు రుచికరమైన వంటకం ఉంటుంది. ఈ వంటకం ప్రతి బట్లో రుచి మరియు సంతృప్తిని ఇస్తుంది. పత్తర్క గోష్ సాధారణంగా ఉల్లిపాయలు, నిమ్మకాయ ముక్కలు మరియు పుదీనా చట్నీతో వడ్డిస్తారు. ఇవి వంటకానికి అదనపు రుచి మరియు సువాసనను ఇస్తాయి. ఇది మాంసం యొక్క పొగ రుచులను బ్యూటిఫుల్లీ పూర్తి చేస్తుంది. ఈ వంటకం ప్రతి ఒక్కరికి ఇష్టపడేలా ఉంటుంది. ఇది స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోవడానికి సరైన వంటకం. ఇది ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఇస్తుంది. మీరు టేబుల్ చుట్టూ గుమిగూడి హైదరాబాదీ వంటల యొక్క ప్రత్యేకమైన రుచులను ఆస్వాదిస్తారు. ఈ వంటకం మీ భోజనాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తుంది. మీ హైదరాబాదీ పాక ప్రయాణాన్ని రాజులు మరియు రాణులకు సరిపోయే రాయల్ డెట్ అయిన కుబానీ కమపాతో ముగించండి. ఇది హైదరాబాదీ వంటకాల్లో ఒక ప్రత్యేకమైన మిఠాయి. ఇండియన్ జర్దాలు, చక్కెర మరియు కుంకుమ పువ్వుతో తయారు చేసిన ఈ డెజర్ట్ నగరం యొక్క గొప్ప పాక్ వారసత్వానికి నిదర్శనం. హైదరాబాదీ వంటకాల్లో ఈ డెజర్ట్ ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఇండియన్ జర్దాలు పండ్లను రుచికరమైన గుజ్జుగా ఉడికించి ఆపై కుంకుమ పువ్వు మరియు యాలకులతో కలుపుతారు. ఈ మిశ్రమం డెజర్ట్ కు ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. ఇది డెజర్ట్ కు దాని సంతకం సువాసన మరియు రుచిని ఇస్తుంది. ఏ రుచి మరియు సువాసన హైదరాబాదీ వంటకాలకు ప్రత్యేకతను ఇస్తాయి. కుబానీ కమీపా సాధారణంగా తరిగిన గింజలతో అలంకరించబడి ఉంటుంది. ప్రతి కాటుకు ఆహ్లాదకరమైన క్రంచ్ ని జోడిస్తుంది. ఈ గింజలు డెజర్ట్ కు అదనపు రుచిని ఇస్తాయి. ఇది తేలికైనది, రిఫ్రెష్ మరియు రుచితో బర్స్టింగ్ పేలుస్తుంది. ప్రతి కాటులో మీరు ఈ రుచిని ఆస్వాదించవచ్చు. ఇది ఏ సందర్భానికైనా సరైన ఎంపికగా నిలుస్తుంది. మీ తదుపరి వేడుకలో ఈ రాయల్ డెజర్ట్ను ప్రయత్నించండి. అంతే మిత్రులారా, హైదరాబాద్ యొక్క పాక్ రుచిని నిర్వచించే 10 ఆహార పదార్థాల ద్వారా మన రుచికరమైన ప్రయాణం. ప్రసిద్ధ బిర్యానీ నుండి కుమానికా మీబా యొక్క తీపి భోగం వరకు హైదరాబాద్ ప్రతి రుచిని సంతృప్తిపరిచే విభిన్న రకాల రుచులను అందిస్తుంది. ప్రపంచం అంతా ఉన్న మరింత ఉత్తేజకరమైన ఆహార సాసాలపై అప్డేట్ అవ్వడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరియు నోటిఫికేషన్ బెల్ ను నొక్కడం మర్చిపోవద్దు. తదుపరిసారి వరకు